Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss SSC CGL 2024 previous year questions which are asked in the CGL prelims exam. Okay. సో దాంట్లో మనం టాపిక్ వైజ్ చూసుకుంటే పర్సంటేజెస్ అనే టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. సో పర్సంటేజెస్లో బేసిక్గా మనకి 3 థింగ్స్ ఉన్నాయమ్మా. జనరల్ మోడల్స్, అలానే ఇన్కమ్ అండ్ సేవింగ్స్ రిలేటెడ్ మోడల్స్ అండ్ ఓట్స్ రిలేటెడ్ మోడల్. ఓట్స్ అంటే ఎలక్షన్స్ రిలేటెడ్ మోడల్స్. ఓకే. సో ఈ రోజు మనం ఈ వీడియోలో పర్సంటేజెస్కి సంబంధించిన జనరల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన 22 క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో లెట్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. First one, a number is first increased by 12% and then increased by 23%. The number so obtained is now decreased by 34%. What is the net increase or decrease percent in the original number? సో బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ ఈరోజు వీడియోలో చాలా ఉంటాయి. అంటే సక్సెసివ్ ఇంక్రీజ్, ఓకే, ఆర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, ఇట్లా 3 టైమ్స్ అవ్వచ్చు, 2 టైమ్స్ అవ్వచ్చు, 4 టైమ్స్ అవ్వచ్చు. ఓకే. సో ఐ విల్ టెల్ యూ 2-3 మెథడ్స్. ఓకే. సో మీరు ఎగ్జామ్లో అన్ని ప్రాబ్లమ్స్కి ఆ 3 మెథడ్స్లో ఒకే మెథడ్ బెస్ట్ అని చెప్పలేమన్నమాట. కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు కొన్ని మెథడ్స్ ఫాస్ట్గా అవుతాయి. సో కాబట్టి ఏ మెథడ్ ఆ క్వశ్చన్కి యూజ్ అవుతుందో అది మీరు ఫాలో అవ్వాలి. ఇది చాలామంది చెప్పరు అనమాట. ఒకే మెథడ్ మీరు ఫాలో అయ్యి ఎగ్జామ్లోకి వెళ్ళిపోయినా కొన్నిసార్లు టైం తీసుకుంటారు. అందుకని ప్రతిదినూ కాకుండా ఒక 1 or 2 క్వశ్చన్స్ నేను 3 మెథడ్స్లో చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఏ మెథడ్ బెస్ట్ దానికో ఆ మెథడ్ మాత్రమే చెప్తాను. ఓకే. సో ద ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఆ నెంబర్ని అదే ఏదైతే ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్ని 100 అనుకుందాం. ఓకేనా, 100 అనుకుందాం. ఓకే. ఈ 100కి ఫస్ట్ ఏం చేశాడంట, 12% ఇంక్రీజ్ చేశాడు. అంటే 112/100 ఈజ్ ద ఓవరాల్ ఇంక్రీజ్. అంతేనా? సో ఫైనల్ నెంబర్ ఇది. సో నెక్స్ట్ ఏమైందంట, 23% ఇంక్రీజ్ చేశాడు. అంటే 123. 100 అనుకుంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 23, అంటే 123 అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, డిక్రీజ్డ్ బై 34. అంటే 100 అనుకుంటే 34 డిక్రీజ్ అయింది కాబట్టి 66. ఓకే. సో ఇప్పుడు ఈ నెంబర్ ఎంత వస్తుందో చెప్పండి. 100 క్యాన్సిల్. ఓకే. 112 ఇంటూ 123 ఇంటూ 66, ఈ 3 మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకొని డివైడెడ్ బై 100 ఇంటూ 100 అంటే 10,000. సో ఇప్పుడు మీరు మల్టిప్లై చేస్తే ఇది మీకు నియర్లీ ఎంత వస్తుందంటే చూడండి, ఇది ఎంత వస్తుంది, 112 ఇంటూ, అంటే ఈ మల్టిప్లికేషన్ కూడాను ఎగ్జాక్ట్గా చేసుకోవాలని నేను చెప్పను, బట్ అప్రాక్సిమేట్గా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి, డిక్రీజ్లు ఇంక్రీజ్లు. సో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఇది ఇంక్రీజ్ అవుతుంది అని, సారీ డిక్రీజ్ అవుతుంది. అంతేనా? 112 ఇంటూ 123 బాగానే వస్తుంది, బట్ 66 మల్టిప్లై చేసేసరికి మీకు 100 కన్నా తగ్గిపోతుంది కదా. సో కాబట్టి డెఫినెట్గా ఇది తక్కువ వస్తుంది. కాబట్టి 9, 10 రెండు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 3 మల్టిప్లై చేసుకోవాల్సిందే. ఓకే. సో ఈ మెథడ్ ఈ క్వశ్చన్కి సూట్ అవ్వదు, కానీ నేను చెప్తున్నాను ఈ మెథడ్లోని. ఓకే. సో జస్ట్ నార్మల్గా మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మల్టిప్లై చేస్తే ఇది మీకు 9,09216/10,000. ఓకే. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా, 2 zeros అంటే ఇక్కడ మీకు 90.92. ఓకే, 4 zeros కాబట్టి 90.9216. సో 100 ఉన్నది కాస్త 90.92 అయింది. అంటే ఎంత తగ్గింది మనకి, నియర్లీ 9.1% తగ్గింది. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, 9% డిక్రీజ్. ఇది ఆన్సర్. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ మీకు బేసిక్గా నేను ఏదో క్యాలిక్యులేటర్ బట్టి మనం చెప్పేసాం, లేకపోతే ఇది చాలా టఫ్. తర్వాత ఇక్కడ ఏమి 9% డిక్రీజు లేకపోతే 15% డిక్రీజ్ అట్లా లేదు. 9%, 10% దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా క్లియర్గా మల్టిప్లై చేసుకోవాలి కదా. సో ఈ క్వశ్చన్కి ఈ మెథడ్ కష్టం. మరి సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాం. ఓకే. మెథడ్ 2 ఏంటంటే ఫస్ట్ 12%, ఇంకేం పర్సెంట్ ఇచ్చాడు, 23%, 34%. అంతేనా? సో 12% అంటే ఫ్రాక్షన్స్లో రాయడం అనమాట. 3/25 ఇంక్రీజ్ చేయింది. నెక్స్ట్ 23% కూడా ఇంక్రీజ్ అయింది, అంటే 23/100. ఓకే. నెక్స్ట్ 34/100 అంటే ఎంతమ్మా, 2 7s 250, 17/50 డిక్రీజ్ అయింది. అంటే చూడండి, ఇనీషియల్ ఫైనల్ వేస్తాం. ఇనీషియల్ 25 ఉండేది 3 పెరిగింది, అంటే ఎంత అయింది, 28 అయింది. ఇక్కడ చూడండి 100 ఉండేది 23 పెరిగింది, అంటే ఎంత అయింది, 123 అయింది.
50 ఉండేది 17 తగ్గింది, అంటే ఎంత అయింది? 33 అయింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇవి చేసుకోవాలి. ఏది క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఇక్కడ జస్ట్ సింపుల్గా కొంచెం మారుస్తాను. ఇది 123 కదా, దీన్ని కనుక 125 వేసాను అనుకోండి. జస్ట్ 25 వన్స్ 25 5s, 5 వన్స్ 5 10s, అంతేనా? సో 100 into 10 ఎంతమ్మా? 1000. 28 into 33 ఎంతమ్మా? ఇట్ ఈజ్ నియర్లీ మనకి 28 into 33, 28 3s and 28 3s నియర్లీ 994 అట్లా వస్తుంది. అంటే 994 సంథింగ్ అనుకుందాం. ఓకే, సారీ 924. ఓకే, సో 1000 ఉండేది 924 అయింది. అంటే ఎంత తగ్గిందమ్మా మీకు? నియర్లీ మనకి 900 అంటే 70. అంటే మీకు ఇక్కడ 123 చేస్తాం కాబట్టి. ఓకే, లేకపోతే ఇంకా ఇక్కడ తక్కువ రావాలి కదా, అంటే 910 9 సంథింగ్ వస్తుంది. ఇప్పుడు 10% మనకి ఆప్షన్లో ఏమేమి ఉన్నాయి? 9% డిక్రీజు, 10% డిక్రీజు. సో 10% డిక్రీజ్ అవ్వాలంటే 900 రావాలి. సో 9% డిక్రీజ్ అంటే ఎంత రావాలి? 910 రావాలి, అంతేనా? సో కాబట్టి ఇక్కడ మీకు నియర్ టు 924 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 9% డిక్రీజ్ అనేది చెప్పొచ్చు. డిక్రీజ్ అనేది ఎలాగో చెప్పొచ్చు, 9% అనేది చెప్పొచ్చు. ఓకే, ఇది ఒక మెథడ్. సో ఇది కూడా మీకు ఎలా ఉంది? కొంచెం టఫ్గానే ఉంది. మరి ఇంకొక థర్డ్ మెథడ్ ఏంటో చూద్దాం. థర్డ్ మెథడ్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ జెడ్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ బై 100. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ XYZ బై 100 హోల్ స్క్వేర్. ఇది వేయొచ్చు. ఓకే, ఒకటి. లేదు అంటే ఫస్ట్ రెండింటికి కనుక్కొని నెక్స్ట్ ఆ వచ్చిన దాంతో థర్డ్ చేయడం. ఓకే, ఇలా రెండు ఉంటాయి. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొంచెం ఇవన్నీ కూడా మీరు పర్సెంటేజ్ క్లాసెస్ వింటే మీకు తెలుస్తుంది. సో ఎక్స్ వై జెడ్ ఇచ్చాడు. ఎక్స్ ఎంత ఇచ్చాడు? 12% ప్లస్. ఓకే, ఇంక్రీజ్ కాబట్టి. వై 23% ప్లస్. జెడ్ మైనస్ 34%. నేనేం చేస్తా అంటే ఈ రెండింటికి కడతాను. ఇది మనం 3 ఉంటే ఫార్ములా, అదే ఓన్లీ 2కి చేయాలంటే ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100, అంతేనా? సో 12 ప్లస్ 23 ఎంతమ్మా? 23 ప్లస్ 2 25 ప్లస్ 10 35 ప్లస్ 23 ఇంటూ 12. 23 ఇంటూ 12 మీరు ఈజీగా చేయొచ్చు. 12 3 36, 12 24 3 27, 276 బై 100 అంటే 2.76, అంతేనా? సో అంటే ఎంత వచ్చింది? 37.76. ఓకే, సో ఓవరాల్ ఇంక్రీజ్ అంతా 37.676. దాని తర్వాత ఏం చేసాం మనం? 34% డిక్రీజ్ చేసాం. సో ఇప్పుడు ఈ రెండింటికి అప్లై చేయండి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై మైనస్ XY బై 100, అంతేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు చాలా క్లియర్గా చూడండి. 37.76 మైనస్ 34 అంటే ఎంత? 3.76. ఓకే, మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే చూడండి 37.76 ఇంటూ 34 బై 100. ఓకే, సో మీకు ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. 37.76 బై 100 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం? 0.3776 అంటే నేను అప్రాక్సిమేట్గా 0.38 రాస్తాను. సో 0.38 ఇంటూ 34. సో ఇట్ ఈస్ నియర్లీ మీకు ఎంత వస్తుంది? 12.9 అలా వస్తుంది. ఓకే, 12.9. సో మైనస్ 12.9 ప్లస్ 3.76 అంటే 9.1 వస్తుంది, మైనస్ వస్తుంది. అంటే 9.1% డిక్రీజ్ ఆర్ 9% డిక్రీజ్. సో ఇప్పుడు ఈ 3 మెథడ్లో ఈ ప్రాబ్లంకి మీకు ఏది ఈజీ అనిపించింది? ఈ మెథడ్ ఈజీ కదా. అలా అని అన్ని ప్రాబ్లమ్స్కి ఈ మెథడ్ ఈజీ అవ్వదు. ఓకే, దట్స్ వై ఐ టోల్డ్ యూ 3 మెథడ్స్. ఈ 3 మెథడ్స్లో మీరు ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రాబ్లమ్స్లో ఏది బెటర్గా అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. క్లియర్? సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Ravi's salary was increased by 50%. After some time, his new salary was also increased by 50%. His gain percentage of salary. ముందు 50% ఇంక్రీజ్ అయిందంట, మళ్ళీ 50% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 వేయచ్చా? అంటే 50 ప్లస్ 50 100 ప్లస్ 50 ఇంటూ 50 అంటే 2500 బై 100 అంటే 25. సో 125% అని వేయచ్చా లేదా?
వేయచ్చు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. లేదు సెకండ్ మెథడ్ ఉంది చూసారా, 50% అంటే ఎంత 1/2, మళ్ళీ 50% అంటే ఎంత 1/2, అంటే 2 ఉన్నది 1 పెరిగింది అంటే 3 అయింది, 2 ఉన్నది 3 అయింది. సో 2 into 2 4 ఇనిషియల్ ఉండేది, 3 into 3 9 అయింది, అంటే ఎంత పెరిగింది 5 పెరిగింది. ఎంత మీద 4 మీద, ఇంటూ 100, 4 ones 4 25, 25 into 5 125. సో ఇలా కూడా వచ్చింది. కానీ మనకి ఈ ప్రాబ్లంకి ఏ మెథడ్ బెస్ట్ అని మీకు అనిపించింది? మెథడ్ 3 అనిపించింది, అవునా కదా? సో కాబట్టి మీరు ఆన్సర్ అనేది చాలా మెథడ్స్లో చేయొచ్చు, బట్ ఏ మెథడ్లో చేయాలనేది మీరు క్వశ్చన్ చూడగానే మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గెటింగ్ మై పాయింట్. క్లియర్? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. The salary of a worker is first increased by 25, then it is decreased by 12. The percentage change in his salary. సో 25 ఇంక్రీజ్ అయింది ప్లస్, తర్వాత మైనస్ అయ్యింది. సో ఏమవుతుంది ఫైనల్గా ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ బై వై బై 100. 25 మైనస్ 12 అంటే 13, మైనస్ 25 ఇంటూ 12 అంటే ఎంతమా 1260 300, 300/100 అంటే 3. సో 13 మైనస్ 3 10, ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? ప్లస్ వస్తే ఇంక్రీజ్, మైనస్ వస్తే డిక్రీజ్. సో ప్లస్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఇంక్రీజ్. 10% ఇంక్రీజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. మృదుల స్టార్ట్స్ హర్ జాబ్ విత్ ఎ సర్టెన్ మంత్లీ salary and earn a fixed increment every year. If her salary was 28,400 after 6 years of service and 52,997 after 15 years, find her annual increment. చూడండి, సో ఇక్కడ చూడండి 6 years తర్వాత తన శాలరీ 28,400 అయింది. ఓకే, 15 years, ఆఫ్టర్ 15 years తన శాలరీ ఎంత ఇంత. ఓకే, సో 15 - 6 ఎంత 9 years. ఈ 9 yearsలో ఎంత ఇంక్రిమెంట్ అయింది? 52,997లో 28,400 తీస్తే ఎంతమ్మా 97, 9లో 4 తీస్తే 5, 52లో 28 తీస్తే 24. సో 9 yearsకి 24,597 అయింది. ఇక్కడ ఏమన్నాడు? ఫిక్స్డ్గా ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఓకే, 9 yearsలో ఇంత పెరిగితే మరి 1 year పెర్ ఇయర్ ఏమవుతుంది? 9తో చూడండి, 9 2s 18, ఓకే, 9 7s 9 3s 9 3s అంటే 1 yearకి ఎంత పెరిగింది? 2,733 పెర్ యానం. వాడు యాన్యువల్ ఇంక్రిమెంట్ అడిగాడు. ఒక్కొక్కసారి మనకి ఏమంటాడంటే హర్ మంత్లీ ఇంక్రిమెంట్ అంటాడు, జనరల్గా అడుగుతాడు. అంటే ఇప్పుడు 12 monthsకి ఇంత, 1 monthకి ఎంత, అది మనం చదవం. మనం ఈ ప్రాబ్లం చేసాం కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. రేపు పొద్దున కూడా వాడు యాన్యువల్ ఇంక్రిమెంటే అడుగుతాడు అనుకొని చేసేస్తాం, కానీ వాడు పెర్ మంత్ ఇంక్రిమెంట్ ఎంత అంటాడు. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలి? దీన్ని బై 12తో చేసి ఆన్సర్ ఎంత వస్తుందో అది పెట్టాలి. ఓకేనా, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మన దరిద్రానికి 1 year ఇంక్రిమెంట్ ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది, వాడు అడిగింది పెర్ మంత్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ట్వైస్ సక్సెసివ్లీ. ద ఫైనల్ ప్రైస్ ఈజ్ 2,295 and initial price was 1,000. The percentage increment the second time was that twice the percentage increment the first time. Okay, by what percent was the price increased the second time? చాలా చాలా మంచి క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా ఎంత ఉందంట 1000, ఇది ఎంతో ఇంక్రిమెంట్ అయ్యింది. ఇంక్రిమెంట్ అయితే ఒక వాల్యూ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎంత అయిందంటే ముందు ఎంత అయిందో దానికి డబుల్ అయింది. ముందు ఫర్ సపోజ్ X% ఇంక్రీజ్ అయింది అనుకుందాం, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 2X% ఇంక్రీజ్ అవుతుంది. అలా చేయడం వల్ల ఫైనల్గా ఎంత అయిందంటే 2,295 రూపీస్. ఓకే, ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా అర్థమైందా లేదా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? ఓకే, 1 minute. సో ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఎక్స్, నెక్స్ట్ 2x రెండు ఇంక్రీజ్. ఇప్పుడు ఓవరాల్ ఇంక్రీజ్ ఎంత అవుతుంది? x + 2x + 2x × x అంటే 2x²/100. x + 2x అంటే ఎంత? టోటల్ 3x, అంతేనా? సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఇంక్రీజ్. 3x + 2x²/100 ఈస్ ద ఓవరాల్ ఇంక్రీజ్, అవునా కదా? సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి నెంబర్స్ బట్టి ఆల్రెడీ ఎంత పెరిగింది? 1000 కాస్త 2,295 అంది. అంటే ఎంత పెరిగిందమ్మా? 1295 పెరిగింది. పర్సెంటేజ్ కదా ఇది, ఇది పర్సెంటేజ్లో చెప్పండి. 1295 పెరిగింది ఎంత మీద? 1000 మీద, ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ అయిపోతే 129.5% పెరిగింది. సో ఐ కెన్ రైట్ 3x + 2x²/100 ఈక్వల్ టు 129.5%. అంతేనా? క్లియర్?
సో 2 ones 250 అనుకుంటే ఐ కెన్ రైట్ 3x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 50 ఈజ్ ఈక్వల్ టు 129.5. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లా సాల్వ్ చేయొచ్చు, లేదు ఫ్రమ్ ఆప్షన్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో ఆప్షన్స్ నుంచి చాలా ఫాస్ట్గా పెట్టచ్చు. ఓకే, చాలా ఫాస్ట్గా, అది చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 25 పెట్టాను అనుకోండి, 25 ఇంటూ 3 ఎంతమ్మా 75. 25లో ఒక 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 12.5. 75 ప్లస్ 12.5 కాదు, 129.5 రాదు. 70 వేసాను అనుకోండి, 3 ఇంటూ 70 ఎంత అవుతుంది 210, కాబట్టి ఇది 129 ఉంది, ఇది కాదు. నెక్స్ట్ 65 వేసినా 180 ప్లస్ అయిపోతుంది, ఇది కాదు. సో రిమైనింగ్ ఏముందో అదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా చేసుకోవాలి, ఇది బెటర్ అనమాట. అర్థమైందా? సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ 6th one. An investor invested 2 lakh in shares. The shares rose by 18% on the first day, increase ayindi, fell by 15% on the second day, and then fell by 3% on the third day. What is the net percentage increase or decrease in the value of the customer? So దీన్ని ఏ మెథడ్ చేస్తే బెస్ట్ మీరు చెప్పండి. థర్డ్ మెథడ్ చేయొచ్చా? ఈ రెండింటికి ఫస్ట్ చేయండి. 18, ఇదేమో మైనస్ డిక్రీజ్ కాబట్టి 18 మైనస్ 5 ఎంత 3. 18 ఇంటూ 15, 18 ఇంటూ 15 అంటే 270, అంతేనా? 15 120, 15 15 270 by 100 అంటే 2.7. సో 3 మైనస్ 2.7 ఎంత 0.3. సో 0.3 ప్లస్ మైనస్ ప్లస్. సో ఇది ప్లస్, నెక్స్ట్ ఏమో 3% మైనస్. ఈ రెండింటికి అప్లై చేయండి. 0.3 మైనస్ 3 అంటే మైనస్ 2.7, మైనస్ 0.3 ఇంటూ 3 అంటే ఎంత 0.9 by 100. 0.9 by 100 అంటే ఎంత 0.009. సో మైనస్ 2.7 మైనస్ 0.009 అంటే మైనస్ 2.709%. మైనస్ ఉంది కాబట్టి డిక్రీజ్. సో 2.7% డిక్రీజ్. క్లియర్? సో అందుకనే ఏ మెథడ్ చేయాలో తెలియాలి. క్లియర్? నెక్స్ట్ 7th one చూడండి. A stock portfolio consists of 4 stocks. Stock A represents 20% of the portfolio and has a return of 6%. Stock B represents 30% of the portfolio and has a return of 8%. Stock C represents 20% of the portfolio and has a return of 4%. Stock D represents the remaining 30% of the portfolio and has a negative return of 5%. Then what is the average return of portfolio? చాలా సింపుల్. సో టోటల్గా పోర్ట్ఫోలియోలోని మనకి 100 స్టాక్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 100 ఉన్నాయి అనుకుందాం పోర్ట్ఫోలియో. ఓకే, సో ఇప్పుడు ఏ ఎంత 20% అంటే 20 ఉన్నాయి, బిలోని 30 ఉన్నాయి, సిలోని ఎంత ఉంది 20 ఉంది, రిమైనింగ్ డి ఎంత 30. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఏ యొక్క రిటర్న్ ఎంత, హ్యాజ్ అ రిటర్న్ ఆఫ్ 6% అంట. ఓకే, అంటే ఈ 20లో 6% అంటే ఎంతమ్మా 6% ఆఫ్ 20. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1.2. అలానే బి 8% ఆఫ్ 30. 8% ఆఫ్ 30 అంటే ఎంతమ్మా 2.4. నెక్స్ట్ సి ఏంటి 4% ఆఫ్ ది రిటర్న్. సో 4% ఆఫ్ 20 అంటే ఎంతమ్మా ఇట్ ఈస్ 0.8. డి అంట నెగిటివ్ రిటర్న్ అంట. నెగిటివ్ అంటే మైనస్ 5% ఆఫ్ 30 అంటే ఎంత మైనస్ 1.5. ఇవన్నీ కలిపియండి. 1.2 1.2 ప్లస్ 0.8 ఎంత 2. 2లో మైనస్ 0.5 తీస్తాం అనుకోండి 0.5. 0.5 ప్లస్ 2.4 ఎంత 2.9. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఓవరాల్ రిటర్న్ 2.9% is the average return of the portfolio. Okay, next 8th one. P and Q are two fixed points 10 centimeters apart. Okay, P and Q ఇవంతా 10 centimeters distance లో ఉన్నాయి. And R is a point on PQ such that PR is 6. ఇది 6 అయితే ఇది ఎంత అవుతుంది 4. By what percentage is the length QR decreased when the length of PR is increased by 5%? సో PR 6% కదా, 5% ఇంక్రీజ్ చేశాను. సో 6లో 5% అంటే ఎంతమ్మా 6లో 5% అంటే 0.3 అంతేనా? అంటే 0.3 పెంచాను. ఇక్కడ 0.3 పెంచితే ఇక్కడ ఎంత తగ్గాలి 0.3 తగ్గాలి అంతేనా? సో ఇప్పుడు నేను ఏమడుగుతున్నాడు, క్యూఆర్లో ఎంత తగ్గాలి 0.3 తగ్గాలి. ఎంత మీద అసలు ఇనీషియల్గా క్యూఆర్ ఎంత ఉంది 4 ఉంది. సో 0.3 ఎంత మీద తగ్గాలి 4 మీద తగ్గాలి. సో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. 4 ones 4 25. 25 into 0.3 that is 7.5% decrease తగ్గాలి. ఆప్షన్ బి is the correct answer.
Okay. Next, ninth one. In a company, all employees are getting equal wages. If the number of employees is increased by 20% and their wages per head are decreased by 18%, what is the percentage increase in total wages? Decrease in total wages. చాలా చాలా ఇంపార్టెంట్. ఏం లేదమ్మా, ఇప్పుడు చూడండి, మనకి టోటల్ వేజెస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? Total wages is equal to number of employees into number of each wage, each salary or each wage. అంతేనా? ఇప్పుడు ఒక్కొక్కడికి 10 రూపాయలు ఇచ్చాం అనుకోండి, ఎంతమంది ఉన్నారు? 5గురు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు టోటల్ వేజ్ ఇప్పుడు ఎంత ఇవ్వాలి? కంపెనీ 50 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు? 5గురికి ఒక్కొక్కడికి 10 రూపాయలు ఇచ్చాం కదా. అర్థమైందా? సో అర్థమైంది కదా, టోటల్ వేజెస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంటూ ఈచ్ పర్సన్ వేజ్. ఓకే. సో చూడండి, ఇప్పుడు వాడు ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. 20% అంటే 1/5. అంతేనా? అంటే ఇనీషియల్గా 5 ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకరు పెరిగారు, అంటే 6 అయ్యారు. ఓకే. డినామినేటర్లో ఇనీషియల్ రాసుకుంటాం, న్యూమరేటర్లో ఫైనల్ రాసుకుంటాం. ఓకే. అండ్ వేజెస్ పెర్ హెడ్ ఆర్ డిక్రీజ్డ్ బై 18%. 18% అంటే ఎంతమ్మా? 9/50. అంటే ఇనీషియల్గా 50 రూపీస్ ఇచ్చేవాడు 9 రూపీస్ తగ్గించి ఇస్తున్నాడు, అంటే 41 ఇస్తున్నాడు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు టోటల్ వేజెస్ ఏమవుతుంది చెప్పండి నాకు దీని నుంచి? సో 2 3s 225, 3 1 అంటే 123/125. అంటే ఇనీషియల్గా ఆడికి 125 రూపాయలు పడేది, ఇలా ఉండడం వల్ల 123 రూపాయలే ఇస్తున్నాడు. అంటే ఎంత తక్కువ ఇస్తున్నాడు? 2 రూపాయలు తక్కువ ఇస్తున్నాడు. ముందు ఎంత ఇచ్చేవాడు? 125 ఇచ్చేవాడు. సో 2/125 ఇంటూ 100. 25 5s 25 4s 8/5 అంటే ఎంతమ్మా? 1.6% తక్కువ ఇస్తున్నాడు. సో ఎక్కడుంది? ఆప్షన్ సి. క్లియర్? ఇవన్నీ మోడల్స్ మనం పర్సంటేజెస్లో మనం క్లియర్గా చెప్పుకున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మన పర్సంటేజెస్ క్లాసెస్ అనేవి ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ 10th one. There are Y yellow marbles and B blue marbles in a box. 18% of the yellow marbles were added to the 24% of the blue marbles and the total was 30. 3 times the number of yellow marbles exceeds 2 times the number of blue marbles by 200. Then what is the ratio of Y square to B square? సో ఇవి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. వాడు ఇచ్చిన దాన్ని బట్టి చూద్దాం. ఓకే. సో Y ఎల్లో మార్బుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నాడు? 18% ఆఫ్ ది Y ఆర్ 18% ఆఫ్ ది ఎల్లో మార్బుల్స్. ఓకే. అంటే 18% ఆఫ్ Y. ఓకే. అండ్ యాడెడ్ టు ది 24% ఆఫ్ ది బ్లూ మార్బుల్స్. బ్లూ మార్బుల్స్ అనే B. ఆ రెండు కలిపితే ఎంతంట? 30. ఓకే. ఇలా ఉంచండి. నెక్స్ట్ ఏమన్నాడు? 3 times ద నెంబర్ ఆఫ్ ఎల్లో మార్బుల్స్, అంటే 3Y ఎక్సీడ్స్ 2 times ద నెంబర్ ఆఫ్ బ్లూ మార్బుల్స్, అంటే 3Y మైనస్ 2B ఎంత వస్తుంది? 200. అంతేనా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 200. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏమైనా మోడిఫై చేయొచ్చా? 18% ఆఫ్ Y అండ్ 24% ఆఫ్ B. సో నేను 6 కామన్ తీసాను అనుకోండి, 6 3ల 6 4ల 6 5ల. ఈ పర్సంటేజ్ అంటే ఏంటి? బై 100. అది అటు పంపించేయండి, RHS. అప్పుడు ఏమవుతుంది? 3Y ప్లస్ 4B ఈక్వల్ టు 5 ఇంటూ 100 500. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, 3Y క్యాన్సిల్, 6B ఈక్వల్ టు ఏమొస్తుంది? 300. సో B ఈక్వల్ టు ఎంతమ్మా? 50. సో దీని నుంచి మనం ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ అయినా ఈ ఈక్వేషన్ చూసారనుకోండి, 3Y ఈక్వల్ టు ఎంత అవుతుంది? 200 ప్లస్ 100. ఈ 2B వచ్చేసింది అనుకోండి, ప్లస్ అవుతుంది కదా 100, అంటే 300. సో Y ఈక్వల్ టు ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు 100. ఓకే. వాడు ఏమడుగుతున్నాడు? Y స్క్వేర్ టు B స్క్వేర్, అంటే Y/B హోల్ స్క్వేర్ అడుగుతున్నాడు. Y/B అంటే 100/50, దట్ ఈస్ 2. 2 స్క్వేర్ అంటే ఎంత? 4:1. సో ఎక్కడుంది ఆన్సర్? ఆప్షన్ B ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 11th one చూడండి. The cost of tomatoes per kg increased by 300%. A housewife reduces her consumption of tomatoes by 70%. By what percent does her expenditure on tomatoes increase or decrease? So basic గా మనకి total expenditure is equal to, okay, కన్జంప్షన్ ఇంటూ కాస్ట్. అంతేనా? ఇప్పుడు కాస్ట్ 10 రూపాయలు అనుకోండి,
5 కేజీలు ఆవిడ వాడుతుంది అనుకోండి, మొత్తం ఆవిడకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది? 5 into 10 50 రూపీస్, అంతేనా? ఇది కరెక్టా కాదా? ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు కాస్ట్, కన్జంప్షన్ ఇంటూ కాస్ట్. సో దాని ప్రకారం చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? కాస్ట్ ఏమో ఇంక్రీజ్డ్ బై 300%. 300 అంటే ఏంటి? 3/1, అంతేనా? అంటే ఇనీషియల్ గా రూపాయి ఉండేది, ఇప్పుడు 3 రూపాయలు పెరిగింది, అంటే ఎంత అయింది? 4 రూపాయలు అయింది. ఓకే, అది కాస్ట్. ఓకే, కన్జంప్షన్ ఏమైంది? సో మనం ఇక్కడ రాయాలి అది. ఓకే, సి అంటే కాస్ట్, ఇది కన్జంప్షన్. కాస్ట్ 1 రూపీ ఉండేది 4 రూపీస్ అయింది. రెడ్యూసెస్ యర్ కన్జంప్షన్ ఆఫ్ టమోటాస్ బై 70%. 70% అంటే 7/10. అంటే ఇనీషియల్ గా 10 కేజీలు ఖర్చు పెట్టే ఆవిడ ఇప్పుడు 70% తగ్గింది, అంటే 7 కేజీలు తగ్గించింది. అంటే ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతుంది? 3 కేజీలు మాత్రమే. సో ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? 2 2s 2 5s, 3 into 2 6/5. అంటే ఇనీషియల్ గా 5 రూపీస్ మాత్రమే ఎక్స్పెండిచర్ అయ్యేది, ఇప్పుడు 6 రూపీస్ అవుతుంది. అంటే ఎంత పెరిగింది? 1 రూపీ పెరిగింది. ఎంత మీద? 5 మీద, ఇంటూ 100. 1/5 into 100 అంటే ఎంతమ్మా? 20%. ప్లస్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. సో 20% ఇంక్రీజ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 12th one. Every month a man consumes 20 kg of rice and 8 kg of wheat. The price of rice is 20% of the price of wheat, resulting in a total expenditure of 300 rupees per month for rice and wheat combined. If the price of wheat is increased by 20%, what percentage reduction in rice consumption is needed to maintain the same expenditure of 300 rupees, given that price of rice అండ్ కన్జంప్షన్ ఆఫ్ వీట్ ఈస్ కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, రైస్ ఏం పెరగడం లేదు, వీట్ కన్జంప్షన్ కూడా ఏం పెరగడం లేదు, కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ప్రతి నెల అంట ఒక మనిషి 20 కేజీల రైస్, 8 కేజెస్ వీటు ఆడు కన్జ్యూమ్ చేస్తున్నాడు. ఓకే, వాటి యొక్క ప్రైస్ మనకి తెలియదు. ఓకే, ఏం చెప్పాడంటే ప్రైస్ ఆఫ్ రైస్ అంట, ప్రైస్ ఆఫ్ రైస్, ప్రైస్ ఆఫ్ వీట్ చూసుకుంటే, ప్రైస్ల గురించి మాట్లాడుకుంటే 20% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ వీట్. 20% అంటే ఏంటి? 1/5, అంతేనా? సో అంటే వీట్ గనక 5 రూపాయలు అయితే రైస్ ఎంత? రూపాయి. వీట్ గనక 5 రూపాయలు అయితే రైస్ ఎంత? రూపాయి. ఇప్పుడు ఇలా ఉంటే ఈ 20 కేజెస్ ఆఫ్ రైస్, 8 కేజెస్ ఆఫ్ వీటు తినడం వల్ల మొత్తంగా ఎంత అవుతుందంట? అడికి 300 రూపీస్ అవుతుందంట. ఇప్పుడు ఏమైందంట? ప్రైస్ ఆఫ్ వీట్ అనేది 20% పెరిగిందంట. సో 5 రూపాయలు కాస్త ఎంత అయింది? పెరిగింది, 6 రూపాయలు అయింది. ఓకే, 6 రూపాయలు అయింది. దెన్ రైస్ ఏమైనా పెరిగిందా అంటున్నాడా? రైస్ ఎప్పుడు కూడాను ప్రైస్ ఆఫ్ రైస్ అనేది ప్రైస్ ఆఫ్ రైస్ అండ్ కన్జంప్షన్ కాన్స్టెంట్. సో వీట్ మాత్రమే పెరిగింది, రైస్ మాత్రం రూపాయే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు? ప్రైస్ ఆఫ్ వీట్ పెరిగింది. వాట్ పర్సెంటేజ్ రిడక్షన్ ఇన్ రైస్ కన్జంప్షన్ ఈజ్ నీడెడ్ టు మెయింటైన్ ద సేమ్ ఎక్స్పెండిచర్ 300 రూపీస్. ఇది క్వశ్చన్. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు రైస్ కన్జంప్షన్ ఎంత తగ్గిస్తే మీరు అదే 300 రూపాయలతో మీరు బతకగలరు, అది క్వశ్చన్. ఓకే, చూడండి, వీట్ ప్రైస్ 5x అనుకోండి, ఇది అప్పుడు రైస్ ఎంత అవుతుంది? x. సో 20 కేజెస్ ఆఫ్ రైస్ ఎంత అవుతుంది? 20x. 8 కేజెస్ ఆఫ్ వీట్ ఎంత అవుతుంది? 40x. సో 20x ప్లస్ 40x ఎంత? 300 రూపీస్. సో x వాల్యూ ఎంత అవుతుంది? 60x 300 అంటే 5 రూపీస్. అంటే వీట్ ఎంత అవుతుంది? 25 రూపీస్ అండ్ రైస్ ఎంత? 5 రూపీస్. రైస్ ఎప్పటికీ పెరగట్లేదు అన్నాడు. రైస్ ఆఫ్ వీట్ అనే ప్రైస్ ఆఫ్ రైస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి, సో 5 రూపీసే ఉంది ఫైనల్, అంటే ఇంక్రీజ్డ్ ప్రైస్, అంటే అది మారదు కాబట్టి. తర్వాత 25 రూపాయలు ఉన్నది ఇప్పుడు 5 parts 25 అయింది కాబట్టి 6 parts ఎంత? 30 అయింది. ఇప్పుడు ఏది? వీట్. ఇప్పుడు చూడండి, మనం వీట్ కన్జంప్షన్ మారట్లేదు. వీట్ ఎంత తింటున్నాం? ఇందాక 8 కేజీలే తింటున్నాం. ఓకే, ఇప్పుడు 8 తిందాం, కానీ వీట్ ఎంత అయింది? 30 రూపాయలు, అంటే 240 రూపాయలు వీటే తినేస్తున్నాం. టోటల్ ఎంత? 300. ఈ 300 రూపీస్లో 240 రూపీస్ నువ్వు వీటే తినేస్తే ఇంకా మిగతాది ఎంత ఉంటుంది? 60 రూపీస్. ఈ 60 రూపీస్లోని ఎన్ని కేజీల రైస్ మనం తింటాం? ఎన్ని కేజీల రైస్ తింటాం? కేజీ రైస్ 5 రూపీస్ కదా. సో 65 అంటే ఎంతమ్మా? 12 కేజీస్, అంతేనా? సో ఇనీషియల్ గా నువ్వు 20 కేజెస్ తినేవాడివి, ఇప్పుడు 12 కేజెస్ తింటున్నావు, అంటే ఎంత తగ్గించావు? 88 కేజెస్ తగ్గించావు. ఎంత మీద? ముందు 20 తినేవాడివి. సో 8/20 into 100 చేస్తే మీకు ఏమొస్తుంది? పర్సెంటేజ్ వస్తుంది. సో 21s 25s 40% is the reduction in the
quantity of rice. So option A is the correct answer. అర్థమైందా? సో క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకో అంతే. నెక్స్ట్, ఆర్ టార్గెట్స్ టు స్కోర్ 85% మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్. ఈ స్కోర్స్ 450 మార్క్స్ అండ్ మిసెస్ ద టార్గెట్ బై 35%. హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సెంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ ఈ స్కోర్డ్ మార్క్స్ టు మీట్ ద టార్గెట్? బాబా మంచి క్వశ్చన్. సో బేసిక్గా వాడికి 85% తెచ్చుకోవాలనుకున్నాడు, కానీ 450 మార్కులు రావడం వల్ల వాడు 35% తక్కువ తెచ్చుకున్నాడు టార్గెట్ కన్నా. అంటే వాడు ఎంత తెచ్చుకున్నాడు? 85లో 35 తీసేయండి, అంటే 50% మాత్రమే తెచ్చుకున్నాడు. ఎందుకంటే 85 తెచ్చుకోవాలనుకున్నాడు, 85 కన్నా 35 తక్కువ తెచ్చుకున్నాడు, అంటే 50% తెచ్చుకున్నాడు. 50% దేనికి ఈక్వల్ అని చెప్తున్నాడు? 450 మార్క్స్ అని చెప్తున్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు అడుగుతున్నది పర్సెంటేజ్ కాబట్టి 450కి ఈక్వల్ చేయడం ఏం చేయక్కర్లేదు. హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సెంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ ఈ స్కోర్డ్ మార్క్స్ టు మీట్ ద టార్గెట్. అంటే ఇప్పుడు వాడికి 50% వచ్చింది, ఎంత తెచ్చుకోవాలనుకున్నాడు? 85% తెచ్చుకోవాలనుకున్నాడు. అంటే ఎంత తెచ్చుకోవాడు ఎక్స్ట్రా? 35. ఎంత మీద ఇప్పుడు ఎంత తెచ్చుకున్నాడు? 50 మాత్రమే తెచ్చుకున్నాడు. సో ఇంటూ 100, 50 1s 52, 35 ఇంటూ 2 70% తెచ్చుకుంటే ఓకే, అప్పుడు వాడు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడున్న దాని మీద 70%. ఓకేనా? నెక్స్ట్ 14. ఇప్పుడు మీకు ఈ బేసిక్గా ఈ 14th క్వశ్చన్ నుంచి చెప్పే క్వశ్చన్స్ అన్ని కూడా డేటా ఇంటర్ప్రిటేషన్కి రిలేటెడ్, కానీ ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్లో పర్సెంటేజెస్కి రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా నేను పర్సెంటేజ్లోనే చెప్పేస్తున్నాను. ఓకేనా? సో ఇవన్నీ చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, వన్ లైనర్ క్వశ్చన్స్, చాలా ఫాస్ట్గా చేసేవచ్చు. ద గివెన్ టేబుల్ షోస్ ద మార్క్స్ అప్లైడ్ బై స్టూడెంట్ ఇన్ క్లాస్ 9. సబ్జెక్ట్స్ ఇచ్చాడు, 100కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇచ్చాడు. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్లైడ్ బై ద స్టూడెంట్? సో ఓవరాల్గా మొత్తం అన్ని కలిపేయండి. ఓకే, ఎన్ని సబ్జెక్ట్స్? 5 సబ్జెక్ట్స్, ఒక్కొక్కటి ఎంత? 100. ఓకే, సో బై 500 చేస్తే మీకు వచ్చేస్తుంది, అంతేనా? సో ఇది చెప్పండి, 93 ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ 95 ప్లస్ 78, 88, 16, 446. మొత్తం ఓవరాల్ స్కోర్ ఎంత? 500. సో పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100, 100 5s, 5 8s, 5 9s, 45 అయిపోతే 52, 89.2%. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, రిఫర్ ద బిలో టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఇంజనీరింగ్ మెడికల్ డిసిప్లిన్స్ ఇచ్చాడు, దాంట్లో బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది ఇచ్చాడు. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ చూజ్ మెడికల్ ఆర్ బాయ్స్? సో మెడికల్లోని బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 80 men. ఓకే, 80 members. సో ఓవరాల్గా మొత్తం ఎంతమంది ఉన్నారు మెడికల్లో? 80 + 120 అంటే 200. సో పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100, 100 1s, 100 2s, 2 1s, 240. సో 40%. దట్స్ ఇట్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇలా చేయొచ్చు. ఇంకా ఫాస్ట్గా చేయడానికి ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడే రేషియో తీసేసుకుంటాం అనమాట. 42 43. అంటే 2 బాయ్స్ ఉన్నారు, 3 గర్ల్స్ ఉన్నారు, మొత్తం ఎంతమంది? 5. ఎంతమంది బాయ్స్ కడుగుతున్నాడు కాబట్టి 2 ఇంటూ 100. 5 1 5 20, 2 40. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 16th వన్ చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద సేల్స్ డ్యూరింగ్ 2 seasons ఆఫ్ ఎ కంపెనీ. సమ్మర్ సీజన్లోని వింటర్ సీజన్లోని సేల్స్ ఇచ్చాడు. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ షేర్ ఆఫ్ సేల్స్ డ్యూరింగ్ మంత్ ఆఫ్ జూన్ అండ్ జూలై టు ద టోటల్ సేల్స్? సో అన్నిట్లోని 1000 అనేది ఉంది కామన్గా. సో 1000s అనేవి తీసేయండి, ఓన్లీ ఫస్ట్ 2 digits మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది. సో 24 + 18 ఎంతమ్మా? 42. అంతేనా? మొత్తం కలిపేయండి, టోటల్ సేల్స్ అడిగాడు కదా. 42 + 25 + 35 + 26 + 22 ఎంత వస్తుంది మొత్తం? ఇది 150 ఇంటూ 100 టు గెట్ ది పర్సెంటేజ్. సో 5 3s, 5 2s, 3 1s, 3 14s, 14 into 2 28%. Option A is the correct answer. Okay, 17. The given table shows the percentage of students passing out of college M over 5 years. Okay, question ఏమంటున్నాడు? What is the percentage increase in the number of students passing out of college M in the year 2022 compared to the previous year? సో 2021లో 80 మంది వెళ్తే 22లో 92 మంది వెళ్ళారు. ఎంతమంది పెరిగారు? 12 మంది పెరిగారు. ఎంత మీద? 80 మీద. ఇనిషియల్ కంపేర్ చేయాలి మనం. ఇంటూ 100, 0 0 క్యాన్సిల్, 2 4s, 2 5s, 4 1s, 4 3s, 3 into 5 15%. Option C is the correct answer. Okay, next
18. Refer the below and answer the question that follows. Jewelry was what percentage of the total exports? Rounded to 2 decimal places. Jewelry anta 500. So total kalipandi 720 plus 680 ante 1400, 500, 1900, 450, 2350 plus 24 plus 80 ante enta 32 antena 3200 into 100. So 0 0 cancel. సో క్యాన్సిల్ ఏదవుతుంది 4 8s 4 25s 25 5s 125 by 8 అంటే ఎంతది 15 పాయింట్ సంథింగ్ 15.6 ఆప్షన్ బి ఎందుకంటే 15.2 ఉన్నాయి సో ఎగ్జాక్ట్గా చూసుకుంటే 15.63%. నెక్స్ట్ 19. స్టడీ ద బిలో డేటా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. The company has issued 10 lakh shares between its 5 partners. ఎవరెవరు జీవన్ కిరణ్ లోకేష్ వీళ్ళందరికీ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో కూడా చెప్పాడు ఒక్కొక్కరికి ఎంత పర్సెంట్. ఇఫ్ జీవన్ ఆఫర్స్ టు సెల్ 20,000 ఆఫ్ హిస్ షేర్స్ టు మీరా, హౌ మెనీ షేర్స్ విల్ మీరా హ్యావ్? సో 10 lakhs అన్నాడు. సో 100%ని కనుక 10 lakhs అనుకుంటే ఓకే, సో 1% ఎంత అవుతుంది? 10,000 అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు ఈ దగ్గర 10% ఉన్నాయి. ఓకే, ఈ 10%లో 20,000 ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు మీరు పర్సెంటేజ్ కింద మాట్లాడుకున్నా పర్వాలేదు. 10%, 1% 10,000 కాబట్టి 10% అంటే ఇది 1 lakh ఉన్నాయి. ఈ 1 lakh తో 20,000 ఇచ్చేస్తున్నాడు ఎవరికి? మీరాకి. ఓకే, సో ఇప్పుడు మీరా దగ్గర ఎన్ని ఉన్నాయి? 45%. 1% 10,000 కాబట్టి 45 అంటే 4,50,000. దాంట్లో ఈ 20 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4,70,000. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20. The following table represent the total number of students in different classes and the respective number of students who are vegetarian in school. Study the table carefully and answer the question that follows. What is the percentage of non-vegetarian students in class 12? Class 12 లోని టోటల్ 150 మందిలో 105 మంది ఎవరు? వెజిటేరియన్. అంటే ఎంతమంది నాన్ వెజిటేరియన్? 45 మంది. ఇప్పుడు పర్సెంటేజ్ అడుగుతున్నాడు కదా, సో టోటల్ ఎంత? 150 into 100. సో 53s 52s 3 1s 3 15 15 into 3 230%. సో అలా చేయొచ్చు, లేకపోతే ఇక్కడే రేషియో చేసేవచ్చు, అలా కూడా చేయొచ్చమ్మా, ఏం పెద్ద ఇదేం కాదు. ఓకే, అర్థమవుతుందా? ఇది ఎంత ఇది అవుతుంది మీకు చెప్పండి? సారీ 50 అవ్వదు, 7th అవుతుంది. సారీ 5 3s 5 21s 3 10s 3 7s అంతేనా? సో టోటల్ 10 మందిలో 7 వెజిటేరియన్, అంటే ఎంతమంది నాన్ వెజిటేరియన్? 3. సో టోటల్ ఎంత? 10 into 100. సో 10 10s, సో 30%. ఇలా అయినా చేసుకోవచ్చు, అంటే రేషియో తీసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 21. The sale of 2 kinds of bicycles B1 and B2 manufactured by a company over a period of 3 years are shown in the table below. From 2001 to 2003, the total sale of bicycles B1 is what percentage of the total sale of bicycles B2? సో ఈ 3 యాడ్ చేయండి, ఈ 3 యాడ్ చేయండి, బై చేసి ఇంటూ 100 చేయడం, అంతే, ఇంకేం లేదు. సో 130 150 280 ప్లస్ 95 అంటే ఎంతమ్మా? ఇట్ ఈస్ ఈక్వల్ టు మీకు 375 వస్తుంది, అంతేనా? నెక్స్ట్ ఇది చూడండి, 184 ప్లస్ 16 అంటే 200 200 200 అంటే ఎంత? 600 ఇంటూ 100. 100 200 2 zeros క్యాన్సిల్. ఇదంతా 6 36 15 అంటే 6 12 65. సో 62.5%. దట్స్ ఇట్. 22. There is a constant growth rate in percentage every year in the production of a company as seen in the given table. అంటే చూడండి, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ పెరిగిందో ఇక్కడ కూడా అంతే పర్సెంటేజ్ పెరిగింది. సో అంటే ఇంక్రిమెంట్ సేమ్గా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు? 9,000 by 10,800 is equal to 10,800 by x అని రాయొచ్చు, అంతేనా? వై? సేమ్ ఇంక్రిమెంట్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్, 9 1s 9 12s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? డైరెక్ట్లీ 108 into 12 అంటే 12 1s 12 96 12 960. ఎక్కడ వస్తుందమ్మా? సారీ ఇక్కడ 0 ఉంది కదా, 1080 ఇది. ఓకే, సో 12960. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23. ఇంకా లేదు కాదు. ఓకే, 22. We have only 22 questions on percentage general models. Okay,
So with this I'll conclude this session. I hope all of you understand all the models which I am discussing in this video. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. బేసిక్గా మీకు ఇవన్నీ అర్థం అవ్వాలంటే డెఫినెట్గా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినా అయి ఉండాలి, లేకపోతే మన క్లాసెస్ అయినా చూస్తూ ఉండాలి, లేకపోతే మీ సెల్ఫ్ ప్రిపరేషన్ ఏదైనా పర్వాలేదు. బట్ బేసిక్ ఐడియా లేకుండా ఈ వీడియోస్ చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. ఎందుకంటే మనం చెప్పే మెథడ్స్, మనం చెప్పే మోడల్స్ అన్ని మన క్లాసెస్లో మనం చెప్పుకుంటాం కాబట్టి మీరు మన క్లాసెస్ విన్నారు, లేకపోతే మీరు ఆల్రెడీ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యారు అన్న ఉద్దేశంతో మనం చెప్పేవే. ఓకే, మీకు ఏది ఐడియా లేకుండా మాత్రం ఈ వీడియోస్ చూసేసి మీరు చెప్పింది మాకు అర్థం కావట్లేదు అని మాత్రం కమెంట్స్ పెట్టద్దు. ఓకే, సో కాబట్టి క్లాసెస్ కానీ మీరు కొంచెం సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ ఒక ఐడియా మాత్రం ఉంటేనే ఈ వీడియోస్ చూడండి. Otherwise you can skip these videos, no issue. Okay, so I hope all of you understand all these questions, and if any of your friends are preparing for any competitive exams, please share these videos. Definitely they will help them. Thank you very much for listening. Take care of you. Jai Hind.